న్యూజిలాండ్తో ఫైనల్స్కు భారత్ రెడీ అయిపోయింది. సండే వార్లో కివీస్ను ఢీకొట్టబోతోంది. అయితే న్యూజిలాండ్తో జాగ్రత్తగా ఉండాలని మాజీలు సూచిస్తున్నారు. భారత్ కివీస్ ఫైనల్ వార్పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బిగ్ ఇన్నింగ్స్ ఆడాలన్నాడు. 25 నుంచి 30 పరుగులతో సరిపెట్టుకోవద్దన్నాడు. హిట్ మ్యాన్ ఎక్కువసేపు క్రీజ్లో ఉంటే మ్యాచ్ స్వరూపమే మారిపోతుందన్నాడు. టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందన్నాడు. రోహిత్ 25 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేస్తే ఆ సమయానికి భారత స్కోర్ 180 నుంచి 200 మధ్య ఉంటుందన్నాడు. అలాగైతే భారత జట్టు 350 పరుగుల మార్క్ను టచ్ చేయొచ్చన్నాడు. అంతకంటే ఎక్కువ స్కోర్ కూడా సాధ్యమవుతుందన్నాడు. రోహిత్ దూకుడు చూపి 25 నుంచి 30 ఓవర్ల వరకు ఉంటే మ్యాచ్ భారత్ సొంతం అవుతుందన్నాడు. 7-8 ఓవర్లు ఆడటం కంటే 25 ఓవర్ల వరకు రోహిత్ ఉంటే ఆ ప్రభావం జట్టుపై ఎక్కువగా కనిపిస్తుందన్నాడు. ఇదే విషయంపై రోహిత్ కూడా ఆలోచించాలన్నాడు. భారత్, న్యూజిలాండ్ బలంగా ఉన్నాయి. ఫైనల్లో భారత తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు. ఫైనల్లో భారత తుది జట్టులో మార్పులుండే అవకాశం ఉందన్నాడు. పిచ్ను బట్టి నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోందన్నాడు. నిజానికి న్యూజిలాండ్తో గ్రూప్ మ్యాచ్లో ఆడిన జట్టుని ఆస్ట్రేలియాతో సెమీస్లో టీం మేనేజ్మెంట్ కొనసాగించింది. ఫైనల్లో 280 నుంచి 300 స్కోర్ సాధించేలా పిచ్ ఉండొచ్చని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఫైనల్లో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, గ్లెన్ ఫిలిప్స్ కీలకంగా నిలిచే అవకాశం ఉందన్నాడు. ఫీల్డింగ్లో ఫిలిప్స్ నుంచి మెరుపులు చూసే ఛాన్స్ కనిపిస్తోందన్నాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా లేదంటే గ్లెన్ ఫిలిప్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కొచ్చన్నాడు. ఫైనల్లో కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ ఎఫెక్ట్ చూసే ఛాన్స్ ఉందన్నాడు. క్రీజ్లో సెట్ అయితే భారీ స్కోర్లు చేయొచ్చన్నాడు. ప్రస్తుతం టీమిండియానే ఫేవరెట్ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అయితే ప్రస్తుతం రోహిత్ సేనను ఓడించే సత్తా ఉన్న జట్టు న్యూజిలాండే అని చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సమిష్టిగా రాణించిన జట్టే విజేతగా నిలుస్తుంది. ఒత్తిడిని అధిగమించడము కీలకమే. అందుకే ఫైనల్కు ముందు భారత జట్టుకు మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ కీలక సూచనలు చేశాడు. న్యూజిలాండ్ను లైట్ తీసుకోవద్దన్నాడు. కివీస్ టాప్ ఆర్డర్తో జాగ్రత్తగా ఉండాలన్నాడు. కేన్ విలియమ్సన్ను తక్కువ అంచనా వేయకూడదన్నాడు. నాకౌట్ మ్యాచ్ల్లో న్యూజిలాండ్కు మంచి రికార్డు ఉందన్నాడు. గ్రూప్ దశలో కివీస్ను ఓడించడం మాత్రం టీమిండియాకు కలిసొచ్చే మ్యాటరే అన్నాడు. శాంటన్ నుంచి డేంజర్ ఉందన్నాడు. స్పిన్తో బ్యాటర్లను కట్టడి చేయడంలో శాంటన్ దిట్ట అని గుర్తు చేశాడు. విలియమ్సన్తో పాటు లాథమ్ వంటి వారిపై కివీస్ టీం మేనేజ్మెంట్ నమ్మకం ఉంచిందన్నాడు. స్పిన్కు అనుకూలించే దుబాయ్ పిచ్పై అత్యుత్తమంగా ఆడిన జట్టే టైటిల్ అందుకుంటుందన్నాడు.